వెల్కమ్ టు N9 మీడియా. ఒక యువకుడు తాను చూసిన జీవితాలన్నింటినీ కూడా మోసుకెళ్తూ పట్టణ జీవితాల్ని నగర జీవితాల్లోకి తీసుకెళ్తున్నాడు. తను ఏవైతే పాత్రలను చూస్తాడో వాటన్నింటినీ కూడా కథలుగా, నవలగా, కవితగా రాస్తూ ముందుకెళ్తున్నాడు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఒక యువ కవి, రచయిత వెంకటనారాయణ గుండ్ల. వారితో మాట్లాడి అసలు వారు రాసిన పుస్తకాలేంటి, వారు సాహిత్యంలో ఎప్పటి నుంచి రాస్తూ ఉన్నారు వంటి అంశాలన్నీ కూడా చర్చిద్దాం. హలో అండి. హాయ్. సో ముఖ్యంగా మీ గురించి చదువుతున్నప్పుడు మీరు దాదాపు 5 పుస్తకాలు రాశారు అని నేను చదివాను. 25 ఏళ్ళు కూడా నిండని మీరు ఒక 5 పుస్తకాలు వేశారంటే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మాది ఇప్పుడు పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా నుంచి విడిపోయిన తర్వాత అక్కడ కారంపొడి దగ్గరలో గరికపాడు మా ఊరు. మొదటి నుంచి మాది వ్యవసాయ నేపథ్య కుటుంబం. ఆ తర్వాత ఇంకా అంటే నేనే మా ఇంటి నుంచి మొదట చదువుకొని వచ్చిన వాడిని. అలాగా ఊర్లో పల్లెటూర్లలో తిరగటం ఇవన్నీ వీటన్నిటి వల్ల నేను ఆ జీవితాలను నాకు మనసులో ఎక్కువ ముద్రించుకొని పోయాయి. ఆ తర్వాత చదువుల కోసం హాస్టల్స్లో చేరటం, చేరిన తర్వాత నాకు మా ఊరు ఎప్పుడు ఇలా గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా అంటే వాటిలో అంటే నేను సాహిత్యంలోకి వచ్చిన తర్వాత అలాగ నాకు వెంటాడుతున్న విషయాలన్నిటినీ, మారిపోతున్న గ్రామీణ జీవితం, ఆ పాత మనుషులు లేకపోవటం, మళ్ళీ మనల్ని చుట్టుముట్టేసిన ఈ కొత్త యాంత్రిక సంస్కృతి, వీటన్నిటి నుంచి ఆ మట్టి మనుషులు అనే వాళ్ళందరూ దూరం అయిపోతూ వచ్చారు. వాళ్ళ గురించి మనం రాయకపోతే మళ్ళీ అంటే ఒక జీవన వైవిధ్యం కొరవడిపోద్ది. ఆ మనుషుల గురించి ఎవరు చెప్తారు? మనకు మనమే చెప్పుకోవాలి. ఎవరో వచ్చి చెప్పాలంటే చెప్పరు. అందుకని చెప్పి నేను చూసిన నా జీవిత అనుభవంలోకి వచ్చిన నన్ను ఎక్కువగా వెంటాడిన, నా మనసులో ముద్రించకపోయిన విషయాలను నేను ఎక్కువ సాహిత్యంగా రాసుకుంటూ వచ్చాను. అయితే మీ కుటుంబ నేపథ్యంలో మీరే తొలితరం చదువుకున్న వాళ్ళు. మరి చదువుకోవటమే మొదటి తరం అయినప్పుడు మీరు ఇట్లా సాహిత్యాన్ని రాస్తూ, కథలు, కవితలు రాస్తూ నవలనే మొదటగా ప్రచురించారు. మరి ఈ నేపథ్యంలో మీరు ఒక రచయితగానో కవిగానో మీ ఇంట్లో తెలుసా? తెలిస్తే వాళ్ళు ఎట్లా భావిస్తారు? తెలియదు. అంటే మొదట నేను పుస్తకాలు రాస్తున్నప్పుడు ఇది ఒక విచిత్రం ఏంటంటే, నేను మొదట నా నవల వేయటానికి ముందు చాలా కవితలు రాశాను, కథలు రాశాను. అంటే ప్రాక్టీస్ లాగా అనమాట. అవి దాచిపెట్టుకున్నాను. దాదాపు చాలా పుస్తకాలు నిండా అలాగ రాసుకొని పెట్టుకున్నాను చదువుకుంటున్నప్పుడు. ఆ తర్వాత ఏం చేసిందంటే మా అమ్మ నేను సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు వాటన్నింటిని తీసుకెళ్ళి ఉల్లిగడ్డలకు పడేసింది. పడేసి 5 కేజీలు ఉల్లిగడ్డలు వచ్చాయి అని ఎంత సంతోషంగా చెప్పింది. నేనైతే చాలా బాధపడ్డా. నీకేం తెలుసు, అవి పుస్తకాలు ఎంత కష్టపడి రాసాను నీకేం తెలుసు, ఇంటికి కూటికి వస్తాయి గుడ్డుకు వస్తాయా అని చెప్పి మా అమ్మని అన్నది. ఇప్పటికి కూడా వాళ్ళు ఏమి అంటే నేను కథలు ఇవన్నీ రాస్తానంటే అదొక పనికిమాలిన వ్యవహారం అని అనుకుంటారు. దానికి తోడు ఏంటంటే దాని వ్యవహారం వాళ్ళకేం తెలియదు. అంటే ఇంకోటి ఏంటంటే ఈ గ్రామీణ జానపదుల యొక్క సంస్కృతి ఎలాంటిదంటే ఎప్పుడైనా కథల్ని రాయటం అనేది ఉండదు. వాళ్ళు తరతరాలుగా చెప్పుకుంటా వస్తారు. ఇప్పుడు మా తాత ఏం చేసేవాడంటే రామాయణ మహాభారతాల్లో అంటే ఎన్ని రోజులైనా ఆయన ఆ కథలను అలా చెప్తా వెళ్ళేవాడంట. ఆయన గొర్రెలు కోయడానికి వెళ్ళినప్పుడు, ఇలా పొలం పనికి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు ఇలాగ చేసేవాడంట. ఇప్పుడు అదే ఇప్పుడు నేను రాసిన కథల్ని అలాగే నేను ఒకళ్ళు రాయకుండా చెప్పుకుంటా ఉన్నాను అనుకో, అప్పుడు వాళ్ళకి శాస్త్రాల కింద వాళ్ళు అది మెచ్చుకుంటారు. అదే నేను రాశాను అనుకో, అప్పుడు వాళ్ళ కథ చెప్పే విధానం నుంచి నేను దూరం అయినట్టు. అందుకని చెప్పి వాళ్ళు ఇదంతా వాళ్ళకి ఎలా ఉంటుందంటే విచిత్రంగా మనకు సంబంధించింది కాని అలాగా ఉంటుంది. వాళ్ళ నుంచి చదువుకొని వచ్చి వాళ్ళు చదవటం మొదలుపెట్టారనుకో, ఇప్పుడు నా తరంలో కానీ లేకపోతే నా తర్వాత తరంలో కానీ ఎవరైనా ఇవి చదువుకొని వచ్చిన వాళ్ళు ఇప్పుడు నేను రాసినవి కానీ చదివారనుకో, నేను రాసినవి నాలాగా రాసిన వ్యక్తులు రాసిన రచనలు ఎవరైనా చదివారనుకో, అప్పుడు వాళ్ళు చదువుకున్న మన పూర్వీకులు ఇలా బతికారు, మనం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చామని చెప్పి ముందడిగే ఉండాలి కానీ వెనకడుగు ఉండాలని నేను కోరుకోను. కాకపోతే ఆ జీవన తత్వాన్ని మాత్రం మర్చిపోకూడదు ఎవరు. అయితే మీరు మీ తాతల నుంచి, మీ పరిసర ప్రజల నుంచి కథలు వింటూ పెరిగారు కదా, మరి మెయిన్ స్ట్రీమ్ సాహిత్యాన్ని మీరు ఎప్పుడు దగ్గర చేసుకున్నారు? మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం అంటే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే. ఓకే. అంటే ఎట్లాంటి పుస్తకాలు చదివేవారు? నేను తొలి రోజుల్లోనే గోపిచంద్ని, చలాన్ని, కొడవటిగంటి కుటుంబరావు,
ఇలాంటి వాళ్ళందరికీ నేను చదువుకుంటూ వచ్చా. అంటే వీలైనంత ఇంకోటి ఏంటంటే ఇలా రచనలు చదవటం వల్ల కూడా వీళ్ళు కొన్నిసార్లు వీళ్ళు రాసిన వ్యాసాలలో ప్రముఖ ఇంగ్లీష్ రచయితయో లేకపోతే వీళ్ళని ఎక్కువగా హత్తుకుని ఇంకో రచయితలు మిగతా భారతీయ రచయితలను చెప్తారు కదా, దానివల్ల ఆ సాహిత్యం ఇంకా నాకు ఈ సీరియస్ సాహిత్యం అని నేను ఎందుకు అంటున్నానంటే మన జీవితంలోని గాఢమైన అంశాలని మన జీవితం అంత సహజంగా రాసిన రచనలని నేను అలాగంట. ఏయో మనుషులు భావోద్రేకాలతో ఆడుకునేవి కాకుండా నాకు ఇంకా బాగా మేలు చేసింది ఏంటంటే నేను పాత పుస్తకాల షాప్లో చేశాను. అలా చేసేటప్పుడు వాళ్ళ ఇంటి నిండా పుస్తకాలు విపరీతంగా ఉన్నాయి. రాజేశ్వరరావు గారు అని చెప్పి నసరాపేటలో మున్సిపల్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు మూసేశారు. అది దాదాపు 40 ఏళ్ళ పాటు ఉన్నది. నా డిగ్రీ అయిపోయేటప్పటికి ఇంక వాళ్ళు చాలా చితికిపోయిన కుటుంబం అవటం వల్ల వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారు. నాకు మళ్ళీ డిగ్రీలో ఆదుకున్నది ఏంటంటే మా కాలేజీ లైబ్రరీ. ఎంత సాహిత్యం ఉందంటే అందులో నేను కన్నడ, మలయాళం, తమిళ్ ఇలా ముఖ్యంగా ఇంకా హిందీ ఇటువంటి అందరూ చాలా ప్రసిద్ధమైన రచయితల అనువాదాలన్నీ ఎక్కడెక్కడే ఉండేవి. ఇప్పుడు నిజానికి ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా ఆ పుస్తకాలు ఉన్న సంగతి కూడా మనకి ఇంకా తెలియదు, ఇంత ఇంటర్నెట్ వచ్చినప్పటికి కూడా. ఆ తర్వాత మళ్ళీ నాకు అక్కడ శాఖ గ్రంథాలయం వీటన్నిటిలో నేను దాదాపు 4-5 సంవత్సరాలు విపరీతంగా పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. అలా చదువుతున్నప్పుడు ఇంకా ప్రత్యేకించి ఎవరు చెప్పలేదు, మనకు కూడా అలా రాయాలనిపించింది, అలా రాసుకుంటూ వచ్చాం. మనకు కూడా అలా రాయాలనిపించింది అంటున్నారు, కానీ మీ సాహిత్యాన్ని ఒకసారి గమనించినట్టయితే మీదైన మాండలికం ఉంటుంది. మీరు మీ పల్లె జీవితంలో జీవించినటువంటి భాషనే ఎత్తుకొని మీరు సాహిత్యాన్ని రాశారు. అయితే మరి మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో దాదాపుగా ఏ భాషలో చూసుకున్నా ఎక్కువ శాతానికి ఎక్స్పోజర్ వచ్చేది మాత్రం ప్రామాణికంగా ఉన్న భాషనే. అయితే మరి మీరు మాండలికంలో కానీ మీదైన యాసలో రాయడానికి కారణం ఏమిటి? నిజానికి నేనేమంటానంటే మనం ఏ శ్రామిక ప్రజల గురించి రాస్తున్నామో వాళ్ళ భాషలో రాస్తున్నామో అదే నిజమైన మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం. మనము అంటే మొదట ప్రాచీన సాహిత్యం వచ్చినప్పుడు ఆ ప్రాచీన సాహిత్యం నుంచి విడిపడి ఆధునిక కాలంలో ఇప్పుడు గురజాడ మిగతా వీళ్ళందరూ రాసుకుంటూ వచ్చినప్పుడు దీన్ని ఏమన్నారు, ఇది నిజంగా ఇదేం సాహిత్యం, పద్యంలోనే రాయాలి, గొప్ప యతి ప్రాసలు ఇలాంటివన్నీ ఉండాలి అని అన్నారు. దాని తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏంటంటే గ్రాంధికం నుంచి మేము విడిపడి వ్యవహారిక భాషలో రాస్తున్నామని చెప్తా చాలా అది ఒక ఆర్టిఫిషియల్గా తయారు చేసుకున్న భాష తప్ప అందులో మొత్తం సంస్కృత పదాలే ఉంటాయి. దాన్ని తెలుగు తద్భవమో సత్సమో చేసినవి. అందులో తెలుగు భాష ఎక్కడుంది, ప్రజల భాష ఎక్కడుంది, ప్రజలు పనులు చేసుకునేటప్పుడు మాట్లాడుకునే, ఇంట్లో మాట్లాడుకునే, వీధిలో మాట్లాడుకునే అక్కడుంది భాష. ఏ రచయిత అయినా వాడి సొంత భాషని అంటే వాళ్ళ ప్రజల భాషను పట్టుకొని రాయగలగాలి. అలా రాసిందే నిజమైన ప్రామాణిక భాష. అసలు నాకు ఈ మాండలికాలు ప్రామాణిక భాష అనే ఇది మీద నాకు నమ్మకాలు. ప్రామాణిక భాష అనేది ఏముంటుంది, ప్రజలు మాట్లాడేది భాష అంతే. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ప్రజల జీవితాలని మనం ఎత్తుకొని రాసేటప్పుడు భాష ఎప్పుడైనా సరే వాళ్ళే మనకిస్తారు, మనం ఎక్కడి నుంచో పట్టుకొని రాలేము. వాళ్ళు ఇచ్చిన భాషని మళ్ళీ మనం వాళ్ళకి తిరిగి ఇస్తున్నామని కాకపోతే కనీసం వాళ్ళ జీవితాల గురించి మనం ఏదో రికార్డ్ చేస్తున్నాము అంటే ఇది చరిత్రలో ఒక భాగం లాంటిది. ఎటువంటిదంటే ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా ఆ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే అది రాజ్యం కింద పనిచేసే ప్రభుత్వాలు, దానికి ఒక మనస్తత్వం ఉంటుంది. అది ఎప్పుడైనా ధనవంతులు, రాజులు, వాళ్ళ వంశీకులు ఇలా వీళ్ళ కథలనే ఏదో ఎక్స్పోజ్ చేసేసి అవి చాలా ఉన్నతమైన జీవితాలు అన్నట్టుగా చూపిస్తూ వస్తాయి. కానీ శ్రామిక కులాలు ఉత్పత్తి కులాలు ఎప్పుడైనా సరే ఒక దేశం నిలబడటానికి, అది ఆర్థికంగా బలపడటానికి, ముందుకెళ్ళటానికి వాళ్ళే అన్ని విధాలుగా పనిచేసేది. ఇప్పుడు వాళ్ళ జీవితాల్లో చరిత్ర ఎక్కడ రికార్డ్ అవ్వదు. పలానా రాజు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అందులో ప్రజల గురించి ఏముండదు. కాబట్టి ప్రజల గురించి చెప్పాలనుకున్నప్పుడు దానికి చరిత్రకు ప్రత్యామ్నాయంగా సాహిత్యం ఉపయోగపడుతుంది. రేపు ఎప్పుడైనా సరే ఒక 10 సంవత్సరాల తర్వాత కేవలం పలానా ప్రభుత్వాల నాయకుల గురించో, వాళ్ళ కుటుంబాల గురించో, ధనవంతుల గురించో రాసింది మాత్రమే మిగిలిందనుకో, ఈ గ్రామీణంలో పేదరికంలో శ్రమలో ఈ చనిపోయిన జీవుల గురించి మరి ఎవరు చెప్తారు? కనీసం సాహిత్యమే చెప్పాలి కదా. అందుకని ప్రజలదే నిజమైన మెయిన్ స్ట్రీమ్. దాన్ని కాదని అంటారు చూడు, అక్కడ వాళ్ళు మనం ఎప్పుడు అంటే తప్పుదారిలో ఉన్నట్టు లెక్క. కాబట్టి నేను మెయిన్ స్ట్రీమ్ సాహిత్యంలో ఉన్నా. ఒకవేళ అలాగే నేను లేను అనుకునే వాళ్ళే
ఇంకా బాగుపడాలనుకుంటా. సో చక్కగా చెప్పారు. అయితే మీరు భూమి పతనం మీది పబ్లిష్ అయిన మొదటి నవలను చూసుకున్నట్టయితే అందులోని జీవితాలు పాత్రలన్నీ కూడా మీ జీవితంలోని పాత్రలే అని కూడా మీరు చెప్తున్నారు. మరి మీరు వాళ్ళను అక్షరీకరిస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలోని ఘటనలను మీరు చూసి రాస్తున్నట్టుగా రాశారు కదా. సో ఆ నేపథ్యంలో మరి వాళ్ళతో పర్మిషన్ గట్రా తీసుకున్నారా? లేదు, అలాగేముండదు. అంటే ఇప్పుడు సాహిత్యం ఎలా చేస్తుందంటే, మనం ఏదన్నా రికార్డు చేయటం అన్నప్పుడు ఎక్కడి దాకా వస్తామంటే రిపోర్ట్ కూడా రాయొచ్చు, ఒక వార్తను రాయొచ్చు, అది కూడా రికార్డే. ఎందుకంటే 10 కొన్నేళ్ల క్రితం రాసిన ఒక న్యూస్ వార్త కూడా మనకి ఉపయోగపడుతుంది. కానీ సాహిత్యంలో ముఖ్యమైనది ఏంటంటే సృజన. ఇప్పుడు మనం ఒక జీవితాన్ని చూసినంత మాత్రాన దాన్ని రాయలేము. దాన్ని చూసిన తర్వాత మన అనుభవాలతో, మనం చదివిన సాహిత్యంతో వీటన్నిటిని క్రోడీకరించుకొని మనల్ని గాఢంగా హంట్ చేసేది ఏంది, అందులో జీవితానికి సంబంధించిన తత్వం ఏముంది, ఇంకోటి మన రాజకీయ అంశాలు కూడా చోటు చేసుకుంటాయి, మన దృక్పథం ఏంటిది, ఇటువంటివి కూడా. వీటన్నిటి వల్ల ఆ రచన అనేది పూర్తిగా జీవితానికి ప్యారలల్గా ఉంటుంది తప్ప అప్పుడు అది నిజమైన జీవితం కాకుండా ఒక సృజనాత్మక జీవితంగా తయారవుతుంది. కాబట్టి వాళ్ళ గురించి ఇంకా మనం పర్మిషన్ ఇలాంటి ఏం చెప్పగలం, మీ గురించి నేను కథ రాస్తున్నాను అనుకో, వాళ్ళు ఏమంటారు, ఏం కథ అని అడుగుతారు. మీరు మాట అడిగారు కదా ఒకసారి, ఏమన్నా మా నాన్నతో, నాన్న నేను ఇలాగ ఒక కథ రాశాను, ఇలాగ మా నాయనమ్మ గురించి అని అంటే, కథ ఆ గురించి కథే ఉంటుంది రాయటానికి, ఏదో బతికింది, మమ్మల్ని కన్నది, పెంచింది, సాక్రిఫైస్ చేసింది, చనిపోయింది, దీని గురించి కథలు రాస్తావు, నువ్వు ఇలాగ రాస్తే బాగుపడ్డట్టే అని. అయితే మీ నవలలో పాత్రల స్వభావాలు కూడా నిజ జీవితంలో జరిగిన వాటికి ఆధారంగా చేసుకునే రాశారు కదా. సో ఒక పాత్ర నెగిటివ్గా ఉంటే దాన్ని మీరు నెగిటివ్గానే చూపించారు. ఒకవేళ రేపటి నాడు ఇదే నవలని వాళ్ళెవరైనా చదివి తర్వాత మీ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా రాసావు, లేదంటే వివిధ అంశాలని మాట్లాడొచ్చు కదా మీతో. మాట్లాడితే మంచిది అనుకుంటా. నేను మా వాళ్ళకి చాలామందికి నేను రాసిన తర్వాత పుస్తకం ఇచ్చి చదవగానంటే పాపం వాళ్ళకి చదువు రాదు, కనీసం నేను చదివి వినిపిస్తానని అంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. వాళ్ళ గురించి నేను రాశానని వాళ్ళు తెలుసుకుంటే నేను ఇంకా చాలా సంతోషిస్తాను. అంటే వాళ్ళు నువ్వు మా గురించి చెడ్డగా రాసావా, మంచిగా రాసావా అని అది సెకండరీ అనుకుంటా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఏ పాత్ర కూడా నేను మంచిది చెడ్డది అని చెప్పలేను. ఎందుకంటే అది ఒకటి వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం, సమాజం వాళ్ళ ఆడించే శక్తులు, ఇలాంటివన్నీ పరిస్థితుల వల్ల మనిషి స్వభావం భిన్నంగా మారుతూ ఉంటుంది. కానీ వాళ్ళ అంటే జడ్జ్ చేయడం నాకు ఇష్టం లేదు ఎప్పుడైనా ఏ పాత్రని. పలానా మంచి చెడు అనేది నిర్ణయించుకునేంత స్థాయి మనకు లేదు. ఆ మంచి అంటే సత్యం ఏంటో తెలుసుకోవడం కోసమే మన ప్రయాణం, కానీ మంచి చెడులను నిర్ణయించడం కోసం కాదు. అయితే భూమి పతనం నవల యొక్క నేపథ్యాన్ని మాతో పంచుకుంటారా? భూమి పతనం నేపథ్యం వచ్చేసరికి ఏంటంటే, నేను ఒక 3 సంవత్సరాలు మా ప్రాంతం కలిగి బాగా విపరీతమైన కరువు ఉంది. సాధారణ కరువు అంగంలోనే రాయలసీమ ఇటువైపు మాట్లాడుతూ ఉంటారు. రాయలసీమలో మనుషులు బతికే ఎలాంటి అవకాశాలు ఉంటాయో కరువు పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. పల్నాడులో కూడా దాదాపు అటువైపు. ఇంకోటి మాకు దిగువ పల్నాడు అవటం వల్ల మాకు కృష్ణానది అన్ని దగ్గరైనప్పటికి కూడా మాకు కాలువ లేదు, బొల్లాపల్లి మండలం అవటం వల్ల. వరకిశీలపూడి కాలం మాకు ఇంకా రాలేదు, ఎప్పటి నుంచో 40 ఏళ్ళుగా అలా ఆగిపోయింది. దానివల్ల మాకు బోర్లు వేసుకోవాలి వానలు పడితేనే. మారిపోతున్న ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వానలు సరిగ్గా లేవు. ఆ కరుడు వల్ల విపరీతంగా అప్పులు, కొంతమంది చనిపోవటం, అంటే చుట్టుపక్కల ఒక్క ఊరేనే కదా, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు ఆ ఊరి వదిలిపెట్టి వెళ్ళిపోవటం, ఇవన్నీ నన్ను బాగా బాధ పెట్టాయి. వీటన్నిటిలో అప్పుడు నేను ఒక కథ రూపంలోనో ఇది ఒక కవిత రూపంలోనే చెప్పే పరిస్థితి నాకు అనిపించలేదు. నేను అదే టైంలో ఎక్కువ నవలు కూడా చదువుతా ఉన్నా. నన్ను పేర్స్ బక్ గుడ్ ఎర్త్ కానీ, గోదాన్ కానీ ఇలాంటివన్నీ నన్ను ఎక్కువగా, అంటే మరలా సేద్యానికి కానీ ఇటువంటి పుస్తకాలన్నీ, కూలి గింజలని ఇంకోటి తగిలి శివశంకర్ పిల్లయ్య గారిది, ఇలాంటి అంటే వ్యవసాయ నేపథ్యంలో ఉన్న నవలు కూడా నేను చదివిన్నా. కాబట్టి నాకు ఇంకా ఇది చూసిన అది నన్ను బాగా ఇది చేసింది కాబట్టి నేను దాన్ని మళ్ళీ రాద్దాం అనుకున్నా. అదే నేపథ్యం నిజానికి, ఆ కరువు, ఆ పరిస్థితులు, ఆ బాధాకరమైన విషయాలు. అయితే పుస్తకం పబ్లిష్ అయింది, అప్పటికి మీరు ఎక్కువ పాపులర్ కూడా కాదు రాస్తున్నట్టుగా. మరి పబ్లిషింగ్ విషయానికి వస్తే యువ కవులకు మరీ ముఖ్యంగా, ఆల్రెడీ కవులు రచయితలకి ఈ ఇష్యూ ఎప్పటి నుంచో ఉంది, పబ్లిషర్స్ ముందుకి రాకపోవడం వంటివన్నీ. మరి మీ పుస్తకము తొలి నవలా పుస్తకం ఎట్లా బయటకు వచ్చింది? అది నేను రాసిన 2018లో రాశాను నేను ఆ పుస్తకాన్ని. రాసిన తర్వాత అప్పుడు మీ వయస్సు దాదాపు? అప్పుడు నా వయసు 19 ఇలాగ ఉంది.
రాసిన తర్వాత నేను ఆ పుస్తకాన్ని ఎవరు పబ్లిష్ చేయలేదు. ఇంకోటి ఇది ఏంటంటే ఇందులో మత కోణం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈ కొంత ఏమైనా మార్పులు చేర్పులు ఇలాంటివి చేయమని అన్నారు. నేను దానికి అంగీకరించలేదు. ఇంకా దానికి తోడు ఇంకా అది అలా ఆగిపోయింది. ఇంకా అది పబ్లిష్ అవ్వదేమో అనుకున్నా. నరేష్ బావ అని చెప్పి అది ఈ పాత పుస్తకాల షాప్ అది రాజేశ్వరరావు ఉన్నారు, వాళ్ళ అబ్బాయి. ఆయన బావని పిలుస్తాం స్నేహం వల్ల. ఆయన ఏం చేశాడంటే తన దగ్గర ఒక 30,000 రూపాయలు ఉంటే వాళ్ళ ఇల్లు అమ్మేసిన డబ్బుల నుంచి నేను ఇంకొకటి ఏంటంటే నా డిగ్రీ అయిపోయింది. ఈ డిగ్రీ అయిపోయి కరోనా అంటుకున్న దశలో ఇంక నేను అంటే కరోనా ఫస్ట్ మార్చి ఆ టైంలో వచ్చినప్పుడు ఒక వారం రోజులు ఇలాగేదో ఇచ్చారు, బంద్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 4 రోజులు ఫ్రీగా. ఆ టైంలో మేము సర్దుకొని అన్నీ వెళ్ళిపోదాం అనుకుంటా ఉన్నాం. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి ఎగ్జామ్ కొన్ని ఆగిపోయిన ఎగ్జామ్ 1, 2. నేను ఇంకా పుస్తకాలను సర్దుతున్న టైంలో ఇది రాసింది అప్పుడు పేపర్ మీద ఇలాగా టైపింగ్ ఇది ఏం లేదు, రాసింది ఇంకెందుకు ఇది పడేద్దాము అని చెప్పి అనుకుంటా ఉన్నా. అయితే ఆ సర్దుతుంటంలో ఆయన నుండి ఏం చేశాడంటే చూసి ఇదేంది ఇంకా మిగిలిందే అని అన్నాడు. ఉంది, ఎందుకు ఇది ఎవరికి పెద్ద నచ్చలేదు, పడేద్దాం అనుకుంటున్నాడు అని అన్నా. అని లేదు మనం పబ్లిష్ చేద్దాం అని చెప్పి అప్పుడు ఆయన కాటున్న డబ్బులు, ఆ తర్వాత మా స్నేహితులు కూడా కోదండ, దినేష్, ఇలా చక్రయ్య, రామంజీ వీళ్ళందరూ, ఆ తర్వాత మా సారులు కూడా కాకాని సుధాకర్, ముఖ్యంగా మా లైబ్రరీ సారు రామాంజనేయులు ఇలాగా చేసి అక్కడ విజయవాడలో పబ్లిషింగ్. మాకప్పుడు పబ్లిషింగ్ ఇలాగా అసలు నిజం చెప్పాలంటే పుస్తకం వేయడానికి పబ్లిషింగ్ కంపెనీలు ఉంటాయి అంత అని కూడా నాకు తెలియదు. పుస్తకాలను చదివన్నా కూడా అంటే అది ఎలాగా ఏమో అది మనకు సంబంధించిన లోకం కాదు, ఒక పుస్తకం రాయడమే ఎక్కువ. అలాంటిది మళ్ళీ పబ్లిషింగ్ కంపెనీలు అసలు నేనేమనుకునేవాడిని అంటే ఇలా పుస్తకాలు వేసే వాళ్ళని రచన చేసిన వాళ్ళు ఏదో భూలోకంలో ఉండరు అని అనుకునేవాడిని. మరి అలాంటి మీరు 5 పుస్తకాలు వేశారు కదా, ఆ జర్నీ ఎలా అనిపించింది? పుస్తకం పబ్లిష్ అయ్యే ముందు నేను మాది మోటారు బోరింగ్ పాడైపోయింది చేలో ఉన్న. మా నాన్న ఏదో పని మీద విత్తనాల కోసం ఏమో వేరే ఊరు వెళ్ళాడు, నేను అది బాగా చేపిస్తా ఉన్నా. మా ఫ్రెండ్స్ ఏం చేశారంటే విజయవాడ నుంచి వచ్చారు, నాకు ఫోన్ చేసి ఇంటికి రా అని అడిగితే నాకు ఇప్పుడు కుదరదు, నాకు సాయంత్రం అయింది అని అన్న. ఆ బోరు బాగు చేయించడం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు సాయంత్రం 7 ఇలాగ అవుతుంది, ఇంకా గడ్డి మొగ్గు తీసుకొచ్చి ఆ దొడ్లో పడేసా, బర్రెలకు మేత వేసిన తర్వాత వాళ్ళు ఇలాగా ఆ ఫస్ట్ పుస్తకాన్ని ఇలా చేతుల్లోకి ఇస్తుంటే అంటే నేను రాసింది 3 సంవత్సరాల తర్వాత ప్రింట్ అవ్వడానికి 6 నెలలు టైం పట్టింది అని ప్రూఫ్ ఇలాంటివి ఉంటాయి కదా పట్టింది. దాన్ని అలా చూస్తుంటే ఎంత భావోద్వేగంగా అనిపించింది. ఇప్పటికి మర్చిపోలేండి నేను ఆ సందర్భాన్ని. 2021లో వచ్చింది పుస్తకం. దాని తర్వాత ఇంకా నాకేమనిపించిందంటే ఇంకా చాలు, మనం పుస్తకాలు వేస్తామని నేను ఎప్పుడు ఇంక అనుకోలేదు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను అంటే అంబేద్కర్ని కానీ మార్క్స్ని కానీ వీళ్ళందరినీ చదువుకుంటూ రావటం, పెరియారు ఇటువంటి వాళ్ళని చదువుకుంటూ రావటం, ఇంకా పుస్తకాలు చదువుతూ రావటం, మనం చూసిన జీవిత నేపథ్యం ఇంకా పెద్దది, గాఢమైనది, దాన్ని చెప్పాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది, నా నేపథ్యమే నాకు ఇంకా నా రచనలకు బలం అని అర్థమైన తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఎంఏ ఫైనల్ ఇయర్లో మళ్ళీ నేను పోయిటరీ రాశాను. చాలామంది ఒక ప్రక్రియ నుంచి ఇంకో ప్రక్రియకి వచ్చాను అనుకుంటారు, కానీ అలాగేం కాదు, నాకు అలా వంట పట్టే అనుకుంటుంటా. అది మళ్ళీ అదేదో అతిథి శక్తుల వల్ల కాదు, మన సాధనే దేనికైనా. అయితే ఇప్పుడు నేను ఎలా అనుకుంటానంటే నా ప్రతి పుస్తకానికి ఎవరో ఒక పబ్లిషరు, అందరూ పబ్లిషర్లు అంటే నేను రాస్తున్న టైంలోనే వాళ్ళు అడిగారు. ఇప్పుడు హోరు పబ్లికేషన్ కూడా నేను అప్పటికి ఇయ్యాల ఊళ్ళో పోయిటరీ అయిపోలేదు, వాళ్ళు ముందుగానే వాళ్ళ దానికి ఇవ్వమని అడిగారు. సరే అని చెప్పి అనిల్ అన్న వాళ్ళతో, శ్రీరామ్ పుప్పల వాళ్ళతో. ఆ తర్వాత నేను కథలు అప్పటికి గరికపాటి కథలు ఎఫ్బీలో ఒక 2-3 రాసి ఉన్నా. అప్పుడు ఈ బుల్బుల్ పబ్లికేషన్ వాళ్ళు కూడా అడిగారు. ఇలాగ ప్రతిదీ నాకు ముందుగానే వాళ్ళు అడిగారు, నేను ఆ తర్వాత ఇస్తా. అంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, పబ్లిషర్లు ఉన్నారని చెప్పి నేను రాయలేదు. నేను రాస్తున్న క్రమంలో వాళ్ళు ఆసక్తి చూపించి అడిగారు, నేను ఇచ్చాను. నాకు ఇప్పుడు తలుచుకుంటే అంటే నేను ఆ రోజు ఇప్పటికి తలుచుకున్నాను అనుకో, నా ఫస్ట్ పుస్తకాన్ని నాకు ఆశ్చర్యం ఉంటుంది, నేను ఇక్కడ దాకా ప్రయాణించాను అని చెప్పి. నా జీవితంలో నేను పుస్తకం పబ్లిష్ అవ్వడం చాలా గొప్ప విషయం అని అనుకుంటాను నేను. సో అది అయితే ఇక్కడ మనం మాట్లాడుకుంటే భూమి పతనం నవలను చూసుకున్నా, వేరే ఇతర మీ రచనల్ని చూసుకున్నా, ఒక్కొక్కసారి భాష కొంచెం పట్టు తప్పుతుంది అనిపిస్తుంది. అంటే ఎవరైతే ఛాందసంగా రాస్తున్నారో అందులో బూతు పదాలు కానీ పరుష పదాలు కానీ స్ట్రైట్ ఫార్వర్డింగ్గా ఉంటున్నాయి. సో సాహిత్యంలో అలాంటి పదాలు ఉండొచ్చా? అంటే ఒకవేళ మీరు రాస్తున్నారు కదా, ఎందుకు వాడుతున్నారు అన్నప్పుడు మీరు ఎట్లా దాన్ని జస్టిఫై చేస్తారు?
నేను వాడలేదు, అయ్యే వస్తున్నాయి. అంటే అది ఎలాగంటే ఇప్పుడు నేను మా ఊరికి అదొకటి నేను రాస్తుంటా. రాసేటప్పుడు ఒక మాట అంటారు వెళ్ళిపో అంటానికి. ఇప్పుడు దాన్ని నేను ఆ బూతు మాటకి అంటే ఆ తిట్టు అసలు నేను బూతు అని కూడా ఆ తిట్టు పదానికి వేరేదైనా ఇంగ్లీష్ పదం సంస్కృత పదం చేర్చాను అనుకో, ఇదేంది ఇప్పుడు దాకా ఊరి భాష మాట్లాడతా సడన్గా ఇందో పండితుల్లాగా ఈ భాష మాట్లాడుతుంది, లేకపోతే ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పాత్ర ఇది అని ఒక డౌట్ వచ్చేసింది. వాళ్ళు ఏ భాషలో మాట్లాడతారో ఆ కథ అదే భాషను ఎంచుకుంటుంది. కాబట్టి దానికి ఆంక్షలు పెట్టాలని నేను అనుకోను. ఇప్పుడు కొన్ని పదాలను మనం వేరే భాష నుంచి చదువు తెచ్చుకున్నంత మాత్రాన అయ్యేం పవిత్రం అయిపోవు కదా. అసలు భాషకు పవిత్రత ఏముంది? ఇప్పుడు ఇది జనాల నుంచి పుట్టుకొచ్చిన పదాలే కదా అవి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనలో కలోనిజం ఉంది భాష విషయంలో, సంస్కృతి విషయంలోనే కాకుండా మొత్తం భాష విషయంలో. దీని విషయంలో మనం ఎలా చూస్తామంటే ఎక్కువగా ఇప్పుడు పప్పు చారు ఉంది. పప్పు చారుని మనం పిలవడానికి నామోషి సాంబార్ అని పిలుస్తాం తమిళంలో, తమిళ పదాన్ని తీసుకొని. అట్టు అని పిలవచ్చు కానీ దోశ అని పిలుస్తాము. అంటే ఏ ఇతర భాషా పదాన్ని తీసుకొచ్చినప్పుడు అది మనకేమో ప్యాషన్గా అనిపించింది, చాలా మోడర్న్గా అనిపించింది. అదే తెలుగు పదాన్ని వాడినప్పుడు అది చాలా నామోషిగా మూర్తనంగా అనిపించింది. అంటే ఇది ఎందుకు ఇలాగ వస్తుంది? ఈ పదాలు ఎక్కడ పప్పుచారు అట్టు ఇలాంటి పదాలు కూడా ఎవరి నిజంగా శ్రామిక ప్రజలే కదా. శ్రామిక ప్రజలు మనకి ఎందుకు చులకన అవుతున్నాయి? వాళ్ళ జీవితాల మీద, వాళ్ళు మాట్లాడే మాటల మీద మనకి ఎక్కడో చులకన వివక్ష ఉండబట్టే కదా. కాబట్టి నేను ఏ పదాలు వాడటానికి నేనేమి వినకాను. ఒకళ్ళ సాహిత్యాన్ని చదివి మీరు తట్టుకోలేకపోయారు అనుకో, అది మీ యొక్క సున్నితత్వం మీద ఆధారపడి ఉంటుందని చెప్తాను నేను. అయితే ఇట్లా స్ట్రైట్ ఫార్వర్డింగ్ గా ఉంటూ రాస్తున్నాం, మీకు విమర్శకులు ఏమైనా అంటున్నారు అంటే ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు? సాధారణంగా పెద్ద ఏజ్ వచ్చి ఒక వయస్సు వచ్చి ఎప్పటి నుంచో సీనియర్గా కవులుగా రచయితలుగా వ్యవహరిస్తున్న వాళ్ళు రాసినప్పుడే కొన్ని రకాలుగా తీసుకోలేకపోతున్నారు. సో మీకు ఎట్లాంటి విమర్శలు వచ్చాయి? అంటే విమర్శ అన్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే చాలాసార్లు వింటూ ఉంటాం తెలుగులో విమర్శ ఉందా లేదా అని చెప్పి. విమర్శ అనగానే ఏం చేస్తారంటే ఒక పెద్ద పెద్ద వ్యాసాలు, ఒక 10 మంది గొప్ప ఇంగ్లీషు రష్యన్ రచయితలను ప్రస్తావిస్తా, వాళ్ళకి ఎంత దగ్గరగా ఉంది రచన అని మాట్లాడుతూ ఉంటారు. నేను అలాగ చూడను. ఎవరైనా ఒక పాఠకుడు చూసి నా పుస్తకం చదివి వాడికి నచ్చ కిసురు కొట్టాడు అనుకో, అది విమర్శ అనుకుంటా. లేకపోతే వాడు గుండెలో హత్తుకున్నాడు అనుకో, అది విమర్శ అనుకుంటా. అయితే ఇక్కడ సరే నేను మీరు అడిగిన దానికి నేను దూరం నుండి మాట్లాడుతున్నాను అనుకోవచ్చు, నేను దాన్ని కప్పిపుచ్చట్లేదు. ఇంకొకటి విమర్శ అనే దాంట్లో నా విషయంలో ఎవరు ఏం చేయలేదు. దానికి తోడు ఇంకొకటి ఏమో నన్ను పెద్దగా పట్టించుకున్నారని కూడా నేను అనుకోవట్లేదు. అంటే అది ఎవరు కావాలని చేస్తారని చేయరని నేను అనుకోను. అంటే నేను ఇంకా చేయాల్సింది చాలా ఉందేమో, ఇంకా బాగా రాయాలేమో, వీళ్ళందరూ పట్టించుకోలేని దశ దాకా నేను వస్తానేమో. అయితే నవల కంటే ముందు మీరు చేతిరాత పత్రికను కూడా రాసినట్టున్నారు, దాని అనుభవాలు షేర్ చేసుకోండి. దాని అనుభవాలంటే మేమేం చేసేవాళ్ళంటే రాసింది ప్రతిదీ అప్పుడు పత్రికలు ఉండేవి కదా, వాటికి పంపించేవాళ్ళం. అవి ప్రింట్ అయ్యేవి కాదు. అది పత్రికలో ఒక ప్రింట్ దాంట్లో చూసుకోవాలని ఒక కోరిక ఉండేది. అది ఎలాగూ జరగలేదు. అందుకని మేము ఏం చేసామంటే మా డిగ్రీ రోజుల్లో ఉన్నప్పుడు మమ్మల్ని ఈయన కాకాని సుధాకర్ బాగా ప్రోత్సహించాడు. ఎస్ఎస్ఎన్ కాలేజ్ మాది నర్సరావుపేటలో. అందుకని చాలామంది రాయటానికి ఉత్సాహం చూపించేవాళ్ళు మా క్లాస్ వాళ్ళు, ఇంకొక జూనియర్స్ కానీ. ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళు పంపిస్తారు ప్రింట్ అవుట్ ఇవన్నీ సరే, వాళ్ళంతా బెటర్గా రాశారని మనం అనుకోం. కాకపోతే తొలి ఉత్సాహం అనేది ఒకటి ఉంటుంది కదా, దానికోసం మేమేం చేయాలనుకున్నామంటే మనం ప్రింట్ తీసుకురాలేము. అప్పటికి మా కాడ టచ్ ఫోన్లు కూడా లేవు, కనీసం ఇలాగ జిరాక్స్ ఇంత ఐడియా కూడా లేదు మా దగ్గర. సరే చేతిరాత తీసుకొద్దాం, చాలా అదిగాక ఇలాంటి చేతిరాత పత్రికల గురించి కూడా నేను చదివి ఉన్నా. అందుకని మనం పని చేద్దాం, మన రచన వరకు యువకులు రాసిన రచన వరకు దాంట్లో వేద్దామని చెప్పి ఇలా ప్రయత్నించాం. అది ఎక్కువ నడాలి, 1 సంవత్సరం పాటు చేయగలిగాం. కరోనా రాకపోతే మరి ఎలాగుండేది పరిస్థితి తెలియదు. ఓకే, ఇప్పుడు దాన్ని మిస్ అవుతూ ఉంటారా? మళ్ళీ ఇంకా కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి? అవును అనుకుంటుంటా. నాకేమనిపించేది అంటే నాకు అది పోయిన తర్వాత కూడా నాకు మొదటి నుంచి కూడా ఎప్పుడైనా ఒక పెద్ద అంటే భారతి, ఆంధ్రప్రభ అలాంటి సాహిత్యాన్ని నిలిపిన అలాంటి పత్రికలు లాంటి ఈ ఒక్కటి స్థాపించాలనే ఉండేది. కాకపోతే రోజులు మారిపోయాయి. ఇప్పుడు పత్రిక చదివే ప్రజలు లేరు, వాళ్ళ నుంచి మనమే ఎక్కడో దూరం అయిపోయాం ప్రజల నుంచి. ఇప్పుడు అది చేయలేము. కాకపోతే కనీసం అదన్నా చేయగలిగామన్న ఒక చిన్న సంతృప్తి అంతే. అయితే ఆ సంవత్సర కాలపు సంపాదకీయ జీవితం ఎలా అనిపించింది? బాగా అనిపించింది. అంటే నాకు మొట్టమొదటి సంపాదకీయం రాయడం చాలా కష్టమైన విషయం అని కూడా నాకు అనిపించింది. ఎందుకంటే ఒకే విషయం మీద అన్ని కోణాల నుంచి రాసుకుంటూ రావాలి. ఇంకొకటి సంపాదకీయం పాఠకులను ఒప్పించాలి.
మన రచనతో మనం ఒప్పించకపోయినా పర్లేదు, కానీ సంపాదకీయంతో ఒప్పించాలి. కానీ దానికోసం నేను చాలా ప్రాక్టీస్ చేశాను. సంపాదకీయాలు నేను నార్ల వెంకటేశ్వరరావు, ఆ తర్వాత ఆయన తర్వాత చేశారబ్బా ఆంధ్రప్రదేశ్, ఆయన పేరు ఇప్పుడు సమయానికి గుర్తు రావట్లేదు, ఆయన నండూరి రామ్మోహన్ రావు గారి, ఇలాంటి వీళ్ళందరి పెద్ద పెద్ద సంపాదక, కృష్ణా పత్రిక రాసి ముట్టూరు కృష్ణారావు సంపాదకీయ, ఇలాంటివన్నీ తిరిగేసి మా లైబ్రరీనే దీని అన్నిటికి కారణం. వాటిలో కొంత ప్రాక్టీస్ ఇలాంటి. సరే, మీరు ఇంతసేపు నవల గురించి మాట్లాడుకున్నాం. అయితే మీరు కవిత్వము రాశారు, కథలు రాశారు, అందులోనూ పుస్తకాలు వేశారు. సో కవిత్వం, నవల, కథలు ఈ 3 ప్రక్రియల్లో మీకు ఏదైనా అంటే దీన్ని రాయాలి అనిపించినప్పుడు ముందు ఆ అంశాన్ని లేదా ఆ వస్తువుని ఈ ప్రక్రియలోనే రాయాలి అని ఎట్లా డిసైడ్ అవుతారు? నేను అలాగేమనుకోను. అంటే నాకు ఒక కవిత రాయడం ఎలాగుంటుందంటే, నాకు ఎప్పుడైనా ఏదైనా ఒక చురుక్కుమనే విషయం నా మనసులో నాటుకొని పోయింది అనుకో కొన్ని రోజులుగా, ఆ భావోద్వేగం నన్ను ఇంకా ఇంకా కుంగదీస్తూ ఉన్నప్పుడు నేను రాయాలనుకుంటాను. ఒకవేళ ఏదైనా వాన పడతా ఉందనుకో, నాకు వాన చూడటం చాలా ఇష్టమైన పని. నాకు ఎప్పుడు వాన పడ్డా సరే నాకు ఏదైనా రాయాలనిపించింది. అలాగా అంటే ఇవన్నీ ఏంటంటే జీవితంలోని చిన్న చిన్న థింగ్స్ లాంటి కవిత్వం అనేది. అంటే మనల్ని చాలా ఉత్సాహపరిచేయి, లేకపోతే చిన్న విషాదంలోకి, చిన్న ఉద్రేకంలోకి నడిపించాయి. కాబట్టి కవిత్వం గురించి నేను వస్తువులు ఇలాంటివి ఎప్పుడు ఆలోచించను. నన్ను ఎప్పుడైనా ప్యాట్మని కోపం తెప్పించే విషయాలు ఉంటాయి చూడు, వాటి మీద కూడా నేను కోపపడి రాసేస్తా. అయితే ఇవన్నీ నన్ను ఏదో అప్పటికప్పటికి ఏదో న్యూస్ చదివేసి బాధపడి కవిత్వం రాయడం నా వల్ల అయ్యే పని కాదు. అది ఎప్పుడైనా సరే నన్ను కొన్ని రోజులుగా కుంగదీయాలి, నన్ను అది ఇంకా వెంటాడుతూ ఉండాలి. నా చుట్టూ జరుగుతున్న అంశం కూడా దీనికోసమే జరుగుతుందేమో అని అనిపిస్తూ ఉండాలి. ఇంక నేను అదే ఆలోచనలో కొన్నాళ్ళ పాటు ఉంటా. ఇది ఎందుకు జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరగకుంటే బాగుండు అని చెప్పి ఆలోచిస్తా. ఎప్పుడూ అది దించేసుకోవడానికి అర్ధరాత్రి అలా రాసేస్తా. ఇంకా కథ విషయంలో కూడా ఎలా ఉంటుందంటే, నేను ఏదన్నా అంటే ఎవరైనా జీవితంలో జరిగిన సంఘటనలు ఎలా ఉండొచ్చు అంటే పలానా అంశం గురించి చరిత్ర చదువుతున్నప్పుడు, ఇంకే చదువుతున్నప్పుడు, మనం చూస్తున్న జీవితాల గురించి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినప్పుడు దీని గురించి రాయాలనిపించినప్పుడు నేను దాని గురించి రాస్తా. నేను ఒక కథ రాయడానికి నాకు దాదాపు చాన్నాళ్ళు పెట్టిద్ది. ఒక 6 నెలలు పెట్టిద్ది, 2 నెలలు పెట్టిద్ది, లేకపోతే మళ్ళీ 2 గంటల్లో కూడా రాస్తా. కాబట్టి ఎక్కువ టైం తీసుకోవడానికి ఇష్టపడతా. అది నాలో ఇంకాలి. అలా ఇంకినప్పుడు అది నా కథ అయినట్టుగా నేను రాస్తా. ఇంకా నవల విషయం అంటారా, నవల ఒక పట్టాన తెగేది కాదు. అది నేనేమనుకుంటానంటే ప్రతిరోజు ఈరోజు అయిపించాలని చెప్పి రాస్తుంటా. ఈరోజు అయిపించేసేయాలి అంటే 100 పేజీలే 200 పేజీలే ఈరోజు అయిపించేసేయాలి అని చెప్పి రాస్తుంటా. ఇంకొకటి ఏంటంటే కవిత్వం విషయంలో, కథ విషయంలో ఉన్న ఫెసిలిటీ నాకు నవల విషయంలో ఉండదు. కవిత్వం అనుకో ఒక 10 నిమిషాలు, అరగంటలో నేను ఆ తీవ్రమైన భావోద్రేకాన్ని నేను దింపేసుకుంటా, ఆ బాధను దేన్నో దాన్ని. కథ విషయంలో అయితే సరే కొన్నాళ్ళు పట్టినాలు తీసి. నవల అలా కాదు. నవల ఏం చేసింది అంటే, నేను ఒక పాత్ర గురించి రాస్తున్నానంటే నేను దాన్ని 5 పేజీలే నడపని, 100 పేజీలే నడపని, దాని పుట్టు పూర్వోత్తరాలన్నీ నా మైండ్లో ఉండాలి. అది పూర్తి చనిపోయిన తర్వాత దాని అంత్యక్రియలు అలాగే చేసేవాడు కూడా నాకు కావాలి. అది ఎన్ని రాస్తానా రాయనే సెకండరీ. నాకు అది చాలా ఇష్టం. అంటే ఒక పాత్ర గురించి నాకు అన్ని విషయాలు తెలియదు, ఏది నాకే జరిగినట్టుగా అవన్నీ ఉండాలి. అప్పుడే నవల రాయగలను. నాకు అది నవల రాస్తానని చెప్పు నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది నా మనసంతా. నేను ఒక చాటు కుదురుగా కూర్చొని ఉండలేను. నాకు చాలా ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతం అంటే ఐ మీన్ ఎవరు మాట్లాడకూడదు, ఒక చీకటిగా ఉండాలి. వెంకటనారాయణ గారు, ఒకసారి మీరు రాసిన కవిత్వాన్ని వినిపిస్తారా మా ప్రేక్షకుల కోసం? రాసిన ఇది ఇంకా అంటే ఇది రావాల్సిన కవిత్వం అది, అందులోంచి చదువుతా. 4 పుస్తకాలు వచ్చాయి కాబట్టి. పేరు పసిపిల్లలను కోల్పోతున్న లోకం. పసిపిల్లలను కోల్పోతున్న లోకం. నిన్న రాత్రి దేవుడు ఒంటరిగా నడిచిపోవటం చూశాను. అదే దారిలో నడుస్తున్నాను. సగం ఖాళీ అయిన ఫుల్ బాటిల్ ఇంకా నా చేతిలో తూగుతూనే ఉంది. బాగా తెలిసిన ముఖంలా అనిపించి పలకరించాను. తను మాట్లాడలేదు. దీనంగా చూశాడు. చుట్టూ ఏ వెలుగు లేదు. వెలిసిపోయిన చిత్తరువులా కనిపించాడు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అడిగాను. తన కళ్ళ నుంచి నీళ్లు జారిపోతున్న సంగతి అప్పుడే తెలిసింది. తన గొంతు నిండా దిగులు ఆవరించి ఉంది. ఇప్పుడే ఒక పసికందుని పూడ్చి వస్తున్నానని చెప్పాడు. ఆయన అరచేతుల మీద లేత నెత్తురు, కన్నీళ్లు మళ్ళీ పొంగుకొచ్చాయి. నువ్వు దేవుడివేగా, పసిపిల్లలు చనిపోతుంటే ఏం చేస్తున్నావు అని కోప్పడ్డాను. దేవుడు నిలవలేకపోతున్నాడు. పసిపిల్లలను కాపాడగలిగే వాడిని అయితే ప్రతిరోజు రాత్రంతా వాళ్ళ దేహాలను పూడ్చే పనెందుకు చేస్తాను అన్నాడు. అసలు నీ వల్లనే ఇంత విషాదం లోకమంతా అన్నాను.
తను తలదించుకున్నాడు. అందుకే ఇలా దుఃఖిస్తున్నాను అన్నాడు. నాకు దేవుడిపై జాలి వేసింది. దూరంగా ఒక గుంపు దేవుడి పేరు నినదిస్తూ ఈ దేశం మా మతస్థులది అని అరుస్తున్నారు. వారి చేతుల్లో చీకట్లో నెత్తురు తాగిన ఎర్రని కత్తులు మెరుస్తున్నాయి. వారి చేతుల్లో చీకటిలో నెత్తురు తాగిన ఎర్రని కత్తులు మెరుస్తున్నాయి. అక్కడ ఏదో కట్టడానికి నిప్పంటుకుంది. అక్కడ ఏదో కట్టడానికి నిప్పులంటుకున్నాయి. దేవుడు ఆ వైపు తిరిగి అక్కడ పసిపిల్లలు కాలిపోతున్నారు, వాళ్ళ కోసం వెళ్ళాలి అని కన్నీళ్లు తుడుచుకుంటూ నీరసపడిపోయి తూలుతో ఆ వైపు పరిగెత్తాడు. మంటలు ఆకాశానికి పాకుతున్నాయి. ఆ వెలుగులో మసీదు ఆర్తనాదం చేస్తూ కూలిపోతూ ఉంది. ఆ వెలుగులో మసీదు ఆర్తనాదం చేస్తూ కూలిపోతూ ఉంది. దేవుణ్ణి దాటుకుంటూ మతాన్ని కాపాడే గుంపు పాఠశాల వైపు మళ్ళింది. దేవుణ్ణి దాటుకుంటూ మతాన్ని కాపాడే గుంపు పాఠశాల వైపు మళ్ళింది. దేవుడు దుఃఖితుడు, ఈ లోకం కరుణ లభించని దీనుడు ఏం చేయగలడు పాపం. అర్థమైన కవిత్వం సమకాలీన సమాజానికి అద్దం పడుతుంది. అయితే కాపలాదారుల పాట, ఈ పుస్తకం గురించి చెప్పండి. కాపలాదారుల పాటల నేపథ్యం ఎలాంటిదంటే, నా చిన్నతనంలో అన్నల గురించి విన్నా. వాళ్ళు మా ఊరికి వచ్చి ఎక్కడైనా కూలి ఇవ్వకుండా మోసం చేసినా వాళ్ళకి రప్పించటం, ఎవరికైనా అన్యాయం జరిగినా కూడా వాళ్ళు వచ్చి చేయటం, ఇలాంటివన్నీ నా చిన్నతనంలో వాళ్ళ గురించి నేను ఒక జానపద కథానాయకుల్లాగా నేను వింటా వచ్చాను. మా నాయనమ్మ చెప్పేది, మా నాన్న చెప్పేవాడు. వీటన్నీ వినటం వల్ల వాళ్ళు ఎక్కడో నా మనసులో నేను విన్న కథల్లాగా ముద్రపడిపోయారు. ఆ తర్వాత నేను చదువుకుంటా వచ్చాను. నా భావజాలం ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన పోరాటం ఏంది, వాళ్ళు చరిత్రలో ఎంత ముఖ్యమైన అధ్యయనాన్ని చేశారు, ఇవన్నీ అనుకొని అది నన్ను బాగా వాళ్ళ గురించి ఒక నోస్టాల్జియా లాగా ఇలాగ నన్ను వెంటాడుతూ ఉండేది. మా ఊరు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళ చరిత్రను నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేను. కాబట్టి వాళ్ళ గురించి నేను ఒక స్మృతుల్లాగా రాసుకుని, అలాగని స్మృతులని కూడా నేను చెప్పలేను, కానీ అందులో సమకాలీనత కూడా కలిగలిసే ఉంది. వాళ్ళని నేను మిస్ అవుతున్నా, అందుకోసమే నేను కవిత రాసింది. మిగతా పుస్తకాల నేపథ్యాలు ఎలా ఉన్నాయి మరి? ఇయ్యాల ఊళ్ళో పోయిటరీ వచ్చేసరికి ఏంటంటే, అది నా ఫస్ట్ పోయిటరీ బుక్. అది మొత్తం ఒక విలేజ్ బ్యూటీని నేను చెప్పాలనుకున్నాను. అంటే ఎప్పుడైనా సరే పనిచేసే మనుషులు, పేదరికంలో ఉండే మనుషులు అనంగలోనే ఆ పేదరికం, ఆ కన్నీళ్ళు, ఆ కష్టాలు మాత్రమే మనం చూస్తుంటాము. కానీ వాళ్ళు ప్రకృతికి వీటికి దగ్గరగా ఉంటాం, మట్టికి దగ్గరగా ఉంటాం. వాళ్ళల్లో ఉండే బ్యూటీ, వాళ్ళ జీవితంలో ఉండే సంతోషాలు, వీటన్నిటిలో కూడా నేను రికార్డ్ చేయాలనుకున్నా. దానికోసమే నేను ఆ పోయిటరీ రాశాను. అందులో ఒక బ్యూటీ, అంటే ఆర్ద్రత కూడా కలగలిసి ఉంటుంది అది. ఓకే. ఇంకా గరికపాటోడి కథలు నేపథ్యం? ఇంకా గరికపాటోడి కథలు అయితే మా ఊరి గురించి నేను చెప్పుకోవాలని చెప్పి ఇలాంటి రికార్డ్ అవ్వాలి. ఎవరైనా సరే వాళ్ళ ఊరి గురించి, వాళ్ళ కుటుంబం గురించి రాయాలి. ఇలాగా సాహిత్య నేపథ్యాలు లేకుండా సొంతంగా సాహిత్యంలోకి వచ్చి రాయాలనుకొని ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ నోస్టాలజిక్ సాహిత్యం అనేది వీళ్ళు అనుకుంటుంటారు అంత సృజనాత్మకమైనది కాదేమో అనుకుంటారు, మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం కాదనుకుంటుంటారు. కానీ వాళ్ళు అంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మన జీవితాల్లో నుంచి మన కథలని, మన మనుషుల గురించి రాసామో అందులో ఉన్న నిజమైన పెయిన్, ఆ నిజమైన జీవితం, వీటన్నిటిని ఈ సాహిత్యంలో వస్తుంది. ఇంకోటి, ఈ సాహిత్యం రాయటం వల్లే తెలుగు సాహిత్యం ఇంత విస్తృతి, ఇంత బలంగా తయారైంది. ఈ సాహిత్యం రాయకపోయి ఉంటే ఈ తెలుగు సాహిత్యం ఎప్పుడు తొంగలా కలిసిపోయి ఉండేది. అందులో ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళకి ఇష్టం చదువుతారా అనేది సెకండరీ. మీరు ఎడిటర్గా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో మీరు ఎడిటర్గా చేస్తున్నప్పుడు ఎన్నో పుస్తకాలు చదివిన అనుభవం కూడా మీకుంది. అయితే మీరు ఎడిట్ చేసిన లేదా ప్రూఫ్ రీడ్ చేసిన పుస్తకాలన్నింటిలో ఏదైనా పుస్తకం మిమ్మల్ని వెంటాడి, మిమ్మల్ని బాగా ఆలోచించేలా ప్రభావితం చేసింది ఏదైనా ఉందా? ఉంటే ఆ పుస్తకం యొక్క నేపథ్యం కానీ దాని అనుభవాలు మీకు ఎలా ఉన్నాయో చెప్పండి. నేను ఎలమీకి ఒకదానికి చేశాను ప్రూఫ్ రీడ్. అంటే మనం చేసిన పుస్తకాల్లో నన్ను ప్రభావితం చేసిన పుస్తకం చెప్తాను. హమీద్ అల్వాయి ఈ మరాఠీ కన్నడ రచయిత అని అంటారు ఆయన. ఆయన ఒక 12 కథలు వాళ్ళు వేశారు ఎలమీ వాళ్ళు. ఆ కథలు రాసిన విధానం, ఆ కథల్లో ప్రస్తావించిన అంశాలు, ఆ కథలు నడిపిన విధానం నన్ను చాలా ఎక్కువగా ప్రభావితం చేసినట్టు అనిపించింది. అంటే నేను మళ్ళీ కథను కొత్తగా రాయటం నేర్చుకుంటున్నట్టుగా నన్ను చేశాయి. నాకు ఆ పుస్తకం చాలా ఎక్కువ ఇది చేసింది.
అంటే నన్ను ఎక్కువ అంటే వేరే పుస్తకాలను చదివినా కూడా నన్ను బాగా హంట్ చేసినాయి. అంటే నేను ఎక్కువ ఉద్రేకానికి గురి అవ్వటం, బాధపడటం ఇలాంటివన్నీ జరిగి ఉండొచ్చు. కానీ ఈ పుస్తకంలో వాటితో పాటు ఇంకోటి అంటే అప్పుడు ప్రస్తావించిన అంశాలు ఇవన్నీ కూడా అంటే ఎంత గాఢంగా లోతుగా వాటిని రాశాడు ఆయన హమీద్ అల్వాయి. ఆ పుస్తకానికి పనిచేయడం చాలా గొప్ప విషయంగా నేను భావిస్తుంటా. నేను దాన్ని అయితే అంటే ఎప్పుడైనా మనం ప్రూఫ్ రీడ్ ఇలాంటి ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ అదే పని అదే చేయడం అనేది కొన్నిసార్లు ఒక బోరింగ్ అంశంలాగా అనిపిస్తుండొచ్చు. నాకైతే ఈ పుస్తకం విషయంలో నాకు పని చేయటం నాకు ఇప్పటికీ ఒక థ్రిల్గా మళ్ళీ చేయాలనిపించేదంటూ అనిపించింది. నాకు ఆ కథలు నేను ఆ పుస్తకం అంటే నేను చేసింది అయినప్పటికి కూడా పుస్తకం వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ 2 సార్లు చదివాను. నాకు ఆ పుస్తకం చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా చదవాలి ఎవరైనా అది. ఓకే, ష్యూర్. అయితే ప్రస్తుత సాహిత్య కాలంలో చూసుకున్నట్టయితే అంటే సమకాలీన సాహిత్యంలో చూసుకున్నట్టయితే ఒక వివాదాస్పదమైన చర్చ నడుస్తుంది. తెలుగులో పాఠకులు తగ్గిపోయారు అని. ప్యారలల్గా మనకి ఇంకోటి కూడా కనిపిస్తూ ఉంది, సాహిత్యానికి కులం ఉంది అని. సో ఈ రెండు కూడా వివాదాన్ని చెలరేగుతున్నాయి అంటే ప్రస్తుతం. వీటి మీద ఒక యువ రచయితగా మీ పాయింట్ ఎట్లా ఉంది? అంటే భారతీయ సమాజమే కుల వ్యవస్థ మీద నిర్మితమైనప్పుడు ఇక సాహిత్యంలో మిగిలేం లేకుండా ఉండదు కదా. సాహిత్యంలో కూడా తప్పకుండా కులం అనేది ఉంటుంది. అయితే పాఠకులు సాహిత్యంలో కులం అనేదాన్ని వీటిని చాలా దగ్గరగా చూడాలి, వేరువేరుగా చూడకుండా. వేరువేరుగా చూడకుండా దగ్గరగా చూసేటప్పుడు 2 అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది వచ్చేసరికి ఏంటంటే రచయితల గురించి చెప్పుకున్నాం అనుకో. పలానా రచయిత ఒక రచన చేశాడు, అతనికి పలానా అవార్డు వచ్చిందనుకో, అతనికి రాశాడు తనకు అవార్డు వచ్చింది అన్నప్పుడు వాళ్ళ క్యాస్ట్ని బట్టి అది ముఖ్యంగా ఎవరిని ఈ దళితులు బీసీలో అయినప్పుడే వాళ్ళని క్యాస్ట్ పెట్టి ఇలా చేయడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ తెలుగులో యువ పురస్కారాలు ఉన్నాయి, వాటిల్లో మొదట మహిళగా మెర్సీ మార్గరెట్ అవార్డు పొందింది. అయితే ఆమెను మొదటి మహిళా పురస్కార గ్రహీత అని అన్నారా? లేదు, ఒక దళిత మహిళ అని అన్నారు. దళిత మహిళ ఎలా అవుతుంది? ఇప్పుడు అదే ఒక ఉన్నత కులాలకు చెందిన వాళ్ళని అయితే వాళ్ళ క్యాస్ట్ పెట్టి పలానా బ్రాహ్మణ రచయితకి అవార్డు వచ్చింది, పలానా చౌదరి పలానా రెడ్డి కులస్తులకు వచ్చిందని చెప్పి ఇలా చెప్తున్నారా? చెప్పట్లేదు. అదే ఒక దళితులు లేకపోతే ఎవరైనా బీసీల్లో గొల్లో లేకపోతే గౌడు ఇలాంటి వీళ్ళకి వచ్చినప్పుడు మాత్రం పలానా కులాన్ని కలిపి చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పటికేంది, మేము ఇంకా మెయిన్ స్ట్రీమ్ కాదు, మేము ఇంకా ఏదో ప్రత్యామ్నాయమైంది మాత్రమే మాది, మెయిన్ స్ట్రీమ్ వాళ్ళదే అని చెప్పడం మాత్రమే వాళ్ళ ఉద్దేశం. ఇంకా మా సాహిత్య ప్రస్తావనలు ఎక్కడ ఉన్నాయి? అంతకుండా. ఇప్పుడు మమ్మల్ని పలానా అంటే కొన్నిసార్లు అవసరమే, మేము దళితుల రచయితలు అని చెప్పుకోవటం, బహుజన రచయితలు అని చెప్పుకోవటం, అది మా అస్తిత్వాన్ని చాటుకోవడం కోసం మేము చెప్తున్నాము. అయితే మీరు దీన్ని ఇలాగా మేము చెప్పి మా అస్తిత్వాన్ని చాటుకునే దానికి చెప్పేదాన్ని మీరు ఎలా వాడుకుంటున్నారు? మీ అంటే పాఠకులు అనే వాళ్ళకి దూరం చేయడం కోసం. ఇప్పుడు అంటరాని వసంతం అనేది చాలా గొప్ప పుస్తకం ఉంది. మేము రూట్స్ చదివాము, కరిగిపోయాము, కన్నీళ్లు కార్చాము, కుంటాకింటే కోసం ఏడ్చాము అని అంటారు కదా. అదే ఒక ఎల్లన్న కోసం ఎందుకు మీరు ఆడవట్లేదు? ఒక సుభద్ర కోసం మీరు ఎందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పట్లేదు? ఇవన్నీ చేయరు. ఎందుకో తెలుసా? అది ఒక దళితుడు రాశాడు కాబట్టి. మరి అది చాలా గొప్ప పుస్తకమే. అదే ఇంకొకళ్ళు ఎవరో ఒక ఉన్నత కులస్తుడు రాసి ఉంటే ఈ పాటికి దానికి రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా నోబెల్ ప్రైజులు రావాలి, లేకపోతే మన మునిపొచ్చిన గీతాంజలి శ్రీ లాగా మ్యాన్ బుక్ ప్రైజులు రావాలి, ఇలాంటివన్నీ చేస్తారు కదా. సరే, అవార్డులు సెకండరీ విషయమే. కానీ అంటే నేను ఇంకా కూడా పాఠకుల విషయం ఎలా ఉంటుందంటే, అది ఎప్పటి నుంచి పాఠకుల్లో కులం అనేది ఎలా చేరిందంటే, ఈ 1980 అంటే ఈ దళితోద్యమాలు ఇవన్నీ వచ్చిన తర్వాత, బహుజనోద్యమాలు వచ్చిన తర్వాత బీసీ ఎస్టీ మైనార్టీ వీళ్ళందరి నుంచి దళితుల నుంచి రచనలు రావడం మొదలుపెట్టాయి. అంతకుముందు విద్యావంతులుగా పాఠకులుగా రచయితలుగా ఉన్నది కూడా మిగతా ఉన్నత కులాలకు చెందిన వాళ్ళే. వీళ్ళందరూ ఈ 30-40 సంవత్సరాల నుంచి చదువుకుంటూ వస్తుంది ఈ కులాల నుంచి. ఇప్పటికి కూడా తొలితరంలో చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో నుంచి. ఇంకా చదువులేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈ ఇళ్లలో. ఇప్పుడు ఈ కుటుంబాల గురించి ఈ ఇళ్లలో నుంచి వచ్చిన రచనలు ఎవరు చదువుతారు? వీళ్ళకి ఇంకా సాహిత్యమే తెలియదు. మేము సాహిత్యం రావడానికి మాకు ఎన్నేళ్ళు పట్టింది? 15 ఏళ్ళు దాటినాయి. ఎప్పటికి 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత కూడా సాహిత్యం అనేది కొత్త విషయం ఉందా అని చెప్పి తెలుసుకునే అంశాలు ఉన్నాయి. సాహిత్యం మా దగ్గర రావాలంటే మేము ఎంతో దాటుకొని రావాలి. ఇవి వచ్చిన తర్వాత వీళ్ళు రాసిన ఏం చేస్తారు తెలుసా? ఉన్నత విద్యావంతులు పండితులు వీళ్ళంతా గొప్ప పాఠకులు అని చెప్పుకుంటే తెలుగులో పెద్ద సాహిత్యమే ఉండదు. దాని కులం గురించి రాసి ఉంటారు,
మతం గురించి రాసి ఉంటారు. నిజానికి మేము రాస్తున్నవి మేము సెక్యులర్ రచనలు. ఎప్పుడైతే చదవరో అప్పుడు మీరు ఇంకా ఆ మూఢత్వంలోకి, ఆ ఫాసిజంలోకి వెళ్ళిపోతున్నట్టే లెక్క. మీకు కులం గురించి ఉన్నదాని గురించి మాట్లాడితే తప్పేముంది? కులహత్యలనే చెప్పాలి, దాన్ని పరువు హత్యలని చెప్పకూడదు. చాలామంది ఏం చేస్తారంటే పలానా దళిత రచయిత రాశాడు అనే పుస్తకం దొరికితే చాలు, దీన్ని చదవకూడదు, దూరం పెట్టాలి. అప్పుడెప్పుడో చల్లం రాసినప్పుడు వాటిని దిండి కింద పెట్టుకొని చదివారంట, వాటి మీద భూత సాహిత్యం అని చెప్పి. మరి ప్రబంధ సాహిత్యం మొత్తం దాన్ని అంటే వీళ్ళు దిండ్ల కింద పెట్టుకునే చలాన్ని చదువుతారు, కానీ మమ్మల్ని బాత్రూంలో కూర్చొని సరే మా సాహిత్యం చదవరు. ఎందుకంటే మా చదవడంలోనే మా సాహిత్యానికి కూడా చదివినా కూడా వాళ్ళు మైలమైపోతారు, వాళ్ళకి మైలు అంటిద్దని చెప్పి. ఎప్పుడైతే అంటే ఈ బీసీ దళిత మిగతా మైనారిటీ వెనకబడిన కులాల నుంచి ఈ ప్రజల నుంచి పాఠకులు వస్తారో అప్పుడు పాఠకులు పెరుగుతారు. ఈ ఉన్న పాఠకుల మీద నాకు ఎప్పుడు పెద్ద అభిప్రాయాలు లేవు, వీళ్ళంతా చెల్లిపోయిన వాళ్ళే. ఓకే, సో మీరు ఎన్నో కవితలు రాశారు, కథలు రాశారు, నవల రాశారు. రాబోతున్న కాలంలో మరో నవలతో కూడా మీరు మా ముందుకు వస్తున్నారని చెప్పారు ఇందాక. అయితే మీరు రాసిన కథల్లో మీకు ఇష్టమైన కథా నేపథ్యం ఏంటి? ఆ కథ ఏది? అంటే పర్టికులర్గా పలానా ఒక కథని నేను చెప్పలేనులే, కానీ నేను మా ఊరి గురించి రాసుకున్న కథలన్నీ నాకు ఇష్టంగా అనిపించింది. నాకు ఎందుకంటే అది రాసుకున్న తర్వాత నాకు ఆ కథల విషయంలో కొంత గర్వం అనిపించింది. నేను మా వాళ్ళ జీవితాల గురించి నేను రికార్డ్ చేయగలిగాను. ఏదో మెయిన్ స్ట్రీమ్ సాహిత్యం అనుకుంటా ప్రజల జీవితానికి దూరం అయ్యి ప్రజల భాషకు దూరమైన రచన నేను చేయలేదు. మా వాళ్ళ గురించి మా వాళ్ళ భాషలో నేను రాశాను. దానికి నేను కోహాగ్గా ఉన్నానని మాత్రం నేను చెప్పుకుంటా. అందులో నాకు కొంచెం అంటే ఇష్టమని నేను చెప్పలేనులే, కానీ కాకపోతే కొద్దిగా అన్ని కథలు నాకు ఒకలాంటివి. కాకపోతే ఈ మాట చెబుతున్నాను, మిగతా వాటిని తక్కువ చేసినట్టు కాదు. నాకు అందులో లాస్ట్లో బరిగొల్లు కాసే అల్లాబుచ్చి పెదయ్య అని ఒకటి ఉంటుంది. అది ఒక కళాకారుడు గురించి కూడా చెప్పిన కథ. ఆయన ఏం చేసేవాడంటే ఇలా జంగిడిగొడ్లు కాసేవాడు. మళ్ళీ ఆయన ఇలా పీర్ల పండక్కి ఈ టయాల్లో ఆడపిల్ల వేషం వేసుకోవటం ఎంత అందంగా ఉండేవాడు అసలు. ఆయన ఆడపిల్ల వేషం వేసుకుంటే నిజంగా ఆడవాళ్ళు కూడా ఆయన చూసి మెటకలు ఇచ్చేవాళ్ళు. అంత సిగ్గుపడేటట్టు ఉండేది. ఇంకా ఆయన అయితే బజార్లో వరసైన బావా అని పిలుస్తుంటే అసలు పొంగిపోయేవాళ్ళు అనమాట. అంత అందంగా ఉండేవాడు. అంటే ఆయన ఎప్పుడు అలుపు లేని మనిషి. బరిగొడ్లు కాచాడు, ఇలా చేసేవాడు. పాపం చివరికి ఆయనే కాళ్ళు పడిపోయి మంచాన ఎలా చనిపోయాడో కూడా తెలియదు. నాకు ఇప్పుడు చాలా బాధ అనిపించింది. నేను గరికపాడు కథలు పట్టుకోవాలన్నా కూడా నాకు భయం. మళ్ళీ నేను ఆ కథల్ని నేను రాయాలన్నా ఇంకా రాయలేను, వాటిని చదవాలన్నా కూడా నాకు భయం. ప్రతిదీ నాకు బాధ అనిపించింది. నా ఫ్రెండ్స్తో చదువుతా కూడా తొలి రోజుల్లో నేను ఏడ్ చేసాను, ఎప్పుడు కథను పూర్తి చదవలేకపోయాను. సరే, ఇప్పుడు విషాదం నుంచి బయటకు వచ్చి మీ మరో కవిత్వాన్ని మా కోసం వినిపించండి. అంటే ఈ కవిత్వం చదవటానికి ముందు ఒక చిన్న నేపథ్యం కూడా చెప్పాలి. ఈ కవితకి సాధారణంగా మనకి భారతదేశంలో 2 వాదాలు ఉన్నాయి. ఆర్యులు ఇక్కడ వాళ్ళే అనే వాదం ఒకటి, ఆర్యులు ఇక్కడ వాళ్ళు కాదు అనే వాదం ఒకటి. నేనేం నమ్ముతానంటే వాదాలు ఎప్పుడైనా సరే మనుషుల్ని డివైడ్ చేసేటట్టుగా ఉండకూడదు. కుంగిపోతున్న వెనకబడిన కులాల అస్తిత్వాన్ని చాటేటట్టుగా సిద్ధాంతాలు ఉంటానని నేను ఒప్పుకుంటా, పైకి రావటాన్ని. ఒకరు తొక్కేసి ఒకరు పైకి. అయితే ఇప్పుడు మనం ఏదో బ్రాహ్మణవాదాన్ని తిట్టాలి, మనుషుల్ని తిట్టాల్సిన పని లేదు. వ్యక్తులకి ఎప్పుడు మనం వ్యతిరేకంగా ఉండకూడదు. అందుకంటే నాకేమనిపించిందంటే ఈ కవిత రాయడానికి నాకు కొన్ని సంవత్సరాల పాటు నేను బాగా ఇది చేసి చాలా బాధపడ్డా. ఎందుకు మనుషుల్ని ఇంత కొన్ని విషయంలో కేవలం మాంసం తింటారను, లేకపోతే పలానా పద్ధతి బొట్టు పెట్టుకోరను, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదు ఎందుకు మనుషులు దూరం చేసుకోవాలి? ఇవన్నీ కలిసే కదా ఎప్పటికైనా మనం అంతా ఎన్ని చెప్పినా సరే ఈ దేశాన్ని ఇప్పుడు సెక్యులర్ అనే వాళ్ళు ఈ దేశాన్ని అయితే విడగొడతారని అంటారు కదా, ఈ దేశానికి మొదట ఏదైనా అపాయం వస్తే నిలబడేది వాళ్ళే. ఏదో మిగతా వీటిలలో ఆన్లైన్లో ఉండి కామెంట్స్లో కారు కూతలు కూసే వాళ్ళకి ఏంది లేదు. వాళ్ళు బాగా ఖాళీగా తిని ఊరకుండి ఇలాంటివన్నీ ఆడవాళ్ళని తిడతా, ఏమన్నా ఒక ప్రోగ్రెసివ్ మాట మాట్లాడితే విక్రించడం, ఇవన్నీ చేస్తుంటారు. సరే అవన్నీ రాజకీయం ఆడించేది. కాకపోతే నేను మనుషులందరి తరపున నేను రాశాను. ఇంకోటి కూడా చెప్పాలి, కుంపెల్ల జనార్దన్ కోసం శ్రీశ్రీ ఒక స్మృతి కవిత రాశాడు. అది ఎంత ప్రత్యేకమైనదో ఫేమస్ తెలుసు. అలాంటిది నేను మద్దూరు నగేష్ బాబు గారి కోసం రాసిన కవిత కూడా ఇది. ఆయన గోదావరి దీర్ఘ కవిత నాకు అత్యంత ఇష్టమైనది. అది చదవాలి అసలు ఎవరైనా. అందుకే ఈ పోయం పేరు కూడా మా కక్కయ్య మద్దూరు నగేష్ బాబుకి. ఒరే బ్రాహ్మణ, నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా?
నీ సంస్కృత శ్లోకాల సాక్షిగా నా ఏనాది తెలుగు నిక్కంగా ప్రమాణం చేసి చెప్తున్నా, నువ్వంటే బో ఇష్టం రా. అరే, మన మధ్య ఎందుకురా ఈ కులం? రా, నా బిడ్డను నీ కుమారుడికిచ్చి పెళ్లి చేస్తాను. నీ కుమార్తెను నా కొడుకు ఇవ్వు. నువ్వు నేను వియ్యంకులమై మన జాంబవ్ ద్వీపాన్ని పచ్చగా చూసుకుందాం. అదిగో మన ప్రియమైన ముస్లిం సాహిబు మన కోసం హలాల్ చేయని పంది మాంసం వండుకొని వచ్చాడు. కడుపారా తిందాం, గొంతు పట్టుకుంటే గుక్కెడు కళ్ళు దాగుదాం. నీకు తెలుసా, నువ్వు దారుణం ఉన్న మనిషివని, నీ మీద ఎంత ప్రేమో. మన రామాయణ మహాభారతాలు ఎంత శ్రావ్యంగా పాడతావో నీకు తెలుసా పిచ్చి బ్రాహ్మణ మావా. మన 18 పురాణాలు మహా గొప్పవిరా. అదిగో మన తెలుగు వాళ్ళ 108 జానపద కళారూపాలు ఎంత విలువైనవు. ప్రపంచంలోనే అత్యంత పొడుగైన పల్నాటి వీర చరిత్ర కథాగానం మనదే బాబాయ్. అటు చూడు, హరప్పా నాగరికత ఎంత ఉజ్వలమైన మన నాగరిక చరిత్ర. సుమేరియన్ మయా నాగరికతల కన్నా ముందుటిది కాదు. నువ్వు నేను గొడ్డు మాంసం చప్పరిస్తూ మన సంస్కృత కావ్యాల తాత్పర్యాలు వివరించుకుంటుంటే ఎంత సొగసుగా ఉంటుందో తెలుసా. నువ్వు సుంట అనే పిలుపులో దుష్యంతుడు శకుంతలను లాలనగా తనువుకి తీసుకున్నంత ప్రేమ ఉంటుంది. నేను పిలకనా కొడక అని తిట్టే పిలుపులో అక్క మహాదేవి శివుణ్ణి కౌగిలించుకున్నంత భ్రమ ఉంటుంది. నా మాంసం కూరపై నీ నేతి ఇంగువ కమ్మని గుమగుమలు చిలకరించు. నా మాంసం కూరపై నీ నేతి ఇంగువ కమ్మని గుమగుమలు చిలకరించు. నీ తులసి కోటపై నా దున్న మొక్కల మాల కట్టాను, చూడు గొప్ప అందంగా ఉంది. నీ తులసి కోటపై నా దున్న మొక్కల మాల కట్టాను, చూడు గొప్ప అందంగా ఉంది. రామయ్య మన హృదయాల తీపిదనం కదా. దోసెడు పానకం చాలదు ఆయన తీయని ప్రేమ తెలియటానికి. ఎందుకు బ్రాహ్మణమావా నీకు నాకు మధ్య ఎంత దూరం? నీ కన్నీళ్లు గంగాజలం అంత పవిత్రమైనవైనా మూలికల్లాంటి పసర్లో మేము లేనందుకు ఎంత వడబారిపోయామో. నీ కన్నీళ్లు గంగాజలం అంత పవిత్రమైనవైనా మూలికల్లాంటి పసర్లో మేము లేనందుకు ఎంత వడబారిపోయామో. నువ్వు సంధ్యావందనం చేస్తుంటే ఇంతటి గోదావరి నది నన్ను పుటేలు పేగులు కడగటానికి రమ్మని పిలుస్తుంది. నువ్వు సంధ్యావందనం చేస్తుంటే ఇంతటి గోదావరి నది నన్ను పొటేలు పేగులు కడగటానికి రమ్మని పిలుస్తుంది. మన ఇద్దరం నదిలో దిగితే నది అంత పులకించిపోతుంది. ఇదిగో పెదయ్య, ఎవడో మన అడవులను కోలదొయ్యబోతున్నాడు. మన రాముడు పేరు చెప్పే. మన రాముడు హేమంతకాలపు ప్రియహృదయ సుందరుడు కదా. ఆయన కొప్పున ఎన్ని పూలు మాలలై దివ్యంగా వెలుగొందాయో ఇర్రి వాళ్ళకి ఏం తెలుసు. అదిగో మన బుద్ధయ్య, ఆయన చెట్టు కింద కూర్చుంటే పూల కనకపు జల్లు. అబ్బా, ఎట్లాంటి దేశం ఇది! మళ్ళీ పుడతామా బ్రహ్మణయ్య? మా పోలేరమ్మ నిన్ను పిలుస్తుంది రావయ్యా. నువ్వు పేగుబంధమే కదా, తల్లికి తెలియదా కొడుకెవ్వడు? నువ్వు వలస వచ్చిన ఆర్యుడు అని తిట్టానని కోపమా? మరి అన్నదమ్ములమే నన్ను కులంలో ముంచి నీ మలవెందుకు తినిపించావు చెప్పు? మన నల్లని కృష్ణయ్య చెప్పాడే సర్వాంతర్యామినని, అందుకు తినిపించావా? మన బాలకన్నయ్య నోరు తెరిస్తే 14 భువనాలు కనిపించాయని చెప్పావు కదా. నా నోరు తెరిచి చూడు, 14 సముద్రాల కన్నీళ్లు కనిపిస్తాయి. నీ గుండెల మీద నాట్యమాడే జందయం నా పేరునే పలుకుతుందే, ఇన్నేళ్ళుగా ఎందుకు వినలేదయ్యా? నేను కుట్టిన చెప్పు నువ్వు తొడుక్కొని తిరుగుతుంటే మా పెదనాల పాదాలకి ఒక్క ముళ్ళైనా గుచ్చుకున్నందుకు తెగ సంబరపడ్డాను తెలుసా. తాత ఇలారా, మన వాళ్ళు డప్పులు కొడుతున్నారు, ఎంత శ్రావ్యంగా ఉంటుందో విందాం. కైలాస శివయ్యకు డప్పు మోత అంటే మహాప్రీతి. అదిగో మన అక్బర్ రాజు 10 గోవులను మనకు ఆహారంగా ఇచ్చాడు. 10 గోవులను మనకు ఆహారంగా ఇచ్చాడు. అహ్మదు ముక్కలు కొట్టి ఇచ్చిన కూరాకుని మరియమ్మ సట్టిలో ఆవబెడుతుంటే సీతమ్మ మసాలా నూరుతుంది. ఎంత కమ్మని వంటకం అంటే ఏం చెప్పను. జనక మహారాజు అల్లుడికి వడ్డించినంత బువ్వంత రుచి లేదు. జనక మహారాజు అల్లుడికి వడ్డించిన బువ్వంత రుచి లేదు. బైరాగి యేసయ్య కీర్తనలు పాడుతుంటే యెహోవా మన ముత్తాత అని మనకు తెలియదా? ఎవడో చెబితే మనం వినేది ఏంది? మన ఆఫ్రికన్ యోధులు సైనికుల్లా నిలబడి మన కోసం పహారా కాస్తున్నారు. రెడ్ ఇండియన్ పూర్వీకులు మన మోదుగు పూల ఎర్రదనంలో విరగబూస్తున్నారు. డార్విన్ కక్కయ్య మన పుట్టుక గురించి శాస్త్రాలు పాడుతున్నాడు చూడు. తిక్కన షేక్స్పియర్ కలిసి మన కోసం తోలుబొమ్మలాట నాటకం అల్లుతున్నారు. పాబ్లో శ్రీశ్రీ గేయాలు అల్లుతుంటే శివసాగర్ హోచోమిన్ శాంతిని పీనుతున్నారు. అది చెదిరిపోకుండా మావో లెనిన్ ఆయుధాలు పెడుతున్నారు. కౌటిల్యుడు సోక్రటీస్ మార్క్స్ మన కోసం తత్వశాస్త్రం రాస్తుంటే మన పెద్దయ్య అంబేద్కర్ దేవాలయాల్లో మహచ్చరువుని తవ్వుతున్నాడు.
పెరియార్ ప్రజను పోగు చేస్తున్నాడు. ఎంతటి మనుషులను కన్నామో కదా, తలుచుకుంటేనే ఒళ్ళంతా ఉప్పొంగి గర్వం కదూ. బ్రాహ్మణ బావ, ఒక్కటి అడుగుతా నిజం చెప్పు. ఆ మడికట్లో నువ్వెంత మగ్గిపోయావో కదా, ఊరి చివర వెట్టివాడిగా నేను అంతే కుమిలిపోయాను. బ్రాహ్మణ బావ, ఒక్కటి అడుగుతా నిజం చెప్పు. ఆ మడికట్లో నువ్వెంత మగ్గిపోయావో కదా, ఊరి చివర వెట్టివాడిగా నేను అంతే కుమిలిపోయాను. మా అక్క కాన్పుకి నా మాలవాడలో పోసమ్మకి మొక్కుకొని పో. నీ చెల్లెళ్ళ పురిటికి తిరుమల వెనకన్నకు తలనీలాలు ఇస్తాను. మన నెయ్యుడు సాయిబయ్య దారిలో తోడుండి దర్శనం చేపిస్తానన్నాడు. బుద్ధప్ప, ఏసయ్య, గురునానక్ కబుర్ల సందడిలో పడినా, బుద్ధయ్య, ఏసయ్య, గురునానక్ కబుర్ల సందడిలో పడినా నీ నా బిడ్డల పెళ్లికి వస్తానని ఒట్టు పెట్టుకున్నారు. వృషభనాథుడు, వర్ధమాన మహావీరుడు ఇందుకు సాక్ష్యం. శీతల పండగ కన్నా శుభముహూర్తం ఏముంటుంది? శీతల పండగ కన్నా శుభముహూర్తం ఏముంటుంది? మొహంజోదారో అంతా పొలిజల్లి కానుగ పండల పందిరి కట్టి, మొహంజోదారో అంతా పొలిజల్లి కానుగ మండల పందిరి కట్టి, కొబ్బరి మట్టల గుంజల పాతి కాసుకొని ఉన్న భారత ఉపఖండం గొత్తండిపోతుందిరా కొడకయ్య, ఒక్కడు అరబిక్ సముద్రాన్ని గొంతులో పోయి. సుదీర్ఘమైన కవిత్వం, అలాగే తీయగా మాట్లాడుతూ కలుపుకుపోతూనే కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ఉంది కవిత్వం. అంటే సరిహద్దుల్ని చెరిపేయటమే మనం చేయాల్సిన పని. అదే. సో చివరిగా ఒక ప్రశ్న, మీరు ఇప్పటివరకు రాసిన రచనలు అన్నింటి బ్యాక్గ్రౌండ్లో ఉన్నదంతా కూడా మీరు చూసిన జీవితాలు మాత్రమే, అంటే నాన్ ఫిక్షన్ అని నా ఉద్దేశం. అయితే భవిష్యత్తులో కానీ రాబోతున్న మీ రచనల్లో మేము ఫిక్షన్ని చూసే అవకాశం ఉందా? నిజానికి నేనంటే నా ఈ నాన్ ఫిక్షన్ లాగా కనిపించే ఫిక్షన్స్ అని నేను అంటా. ఫిక్షన్స్ అని అంటారు. అయితే మీరే ఎందుకంటే భాష అనేది సృజనాత్మకతతో కూడుకున్నది. ఆ సృజన లేనప్పుడు అది సాహిత్యం అవ్వదు. ఏ వార్తో మరి ఇంకొకటో ముచ్చటో అవ్వచ్చు. కాబట్టి వాటిని సాహిత్యం, ఫిక్షన్ అనే నేను చెప్పాలనుకుంటా. ఇంకా ముందు రోజుల్లో పాఠకులు, విమర్శకులు వీళ్ళు చదివి నేను ఎక్కడి నుంచి ప్రయాణించాను, ఏ విధంగా మార్పు చెందాను అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. నేను అది చెప్పలేను కాబట్టి. నైస్. మీతో మాట్లాడి సాహిత్యానికి సంబంధించి మీరు ఎట్లా వెళ్తున్నారు, మీ పూర్తి ప్రస్థానాన్ని తెలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి మాతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ ఎన్ఐ మీడియా వాళ్ళకి కూడా. చూశారు కదా, మరి ఒక యువ రచయితతో మాట్లాడుతూ మనం సాహిత్యానికి సంబంధించిన ఎన్నో విషయాలను, ఆ రచయిత యొక్క జీవితాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరో మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, శ్రీనిధి.